వైసీపీ ప్రభుత్వ హయాంలో సామాన్య భక్తులను ఇబ్బందులు పెట్టి వీఐపీల సేవలో తరించిన టీటీడీని కూటమి ప్రభుత్వం సమగ్రంగా ప్రక్షాళిస్తోంది. ఈవో మార్పుతో మొదలైన దిద్దుబాటు చర్యలు కొనసాగుతున్నాయి. గత 5 ఏళ్లలో సామాన్య భక్తులకు దూరమైన సేవలను ప్రభుత్వం పునరుద్ధరించింది. కొత్త ఈవో శ్యామలారావు చంద్రబాబు ఆదేశాలను అమలు చేస్తూ సామాన్య భక్తులకు స్వామివారి దర్శనాన్ని మరింత సులభతరంగా, వేగవంతం చేసే విధంగా చర్యలు చేపట్టారు. రాజకీయ జోక్యాలకు ఆస్కారం లేకుండా కొండపై కొండంత భక్తి పెంపొందేలా చేస్తున్నారు. 5 ఏళ్లుగా మూసివేసిన నారాయణగిరి ఉద్యానవనం షెడ్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లో కంపార్ట్మెంట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురావడంతో వీకెండ్స్ లో వచ్చే భక్తులు గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడే అవస్థలు తప్పాయి. అంతేకాదు వైసీపీ ప్రభుత్వంలో క్యూ కాంప్లెక్స్ లో ఉన్న భక్తులకు ప్రసాదాల పంపిణీని భారంగా భావించి నిలిపివేశారు. కొత్త ప్రభుత్వం తిరిగి ప్రసాదాల వితరణ చేస్తూ ఉండడంతో భక్తులు సంతోషిస్తున్నారు. కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు, చక్కెర పొంగళి, చిన్నపిల్లలకు పాలు కల్పిస్తూ ఉండడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గోవిందా హరి గోవిందా వెంకటరమణ గోవిందా. గత ప్రభుత్వం నిలిపివేసిన దివ్య దర్శనం టోకెన్ల సిస్టమ్ను సైతం పునరుద్ధరించి సామాన్య భక్తులకు 3-4 గంటల్లోనే దర్శనం కల్పించడం విశేషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.